పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. యూరియా కొరతపై వైఎస్ జగన్ ట్వీట్ చేస్తే దానిపై చంద్రబాబు బరి తెగించి ఫేక్ అంటున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఏది చెబితే అది ప్రజలు నమ్ముతారనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వాస్తవాలను చూపిస్తే ఫేక్ ప్రచారం అంటారా అని నిప్పులు చెరిగారు. నిజాలను చూపిస్తే అరెస్టులు చేయిస్తారా అని సర్కార్ను నిలదీశారు. యూరియాకు సంబంధించి రైతుల కష్టాలనేది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే అది ఇది ఆ పైన అంతా దానికి ఫేక్ అని పెట్టారు. అంటే ఎంత గుండె ధైర్యం అతనికి, ఎంత బరితెగింపు చంద్రబాబు నాయుడు గారికి. నిన్న జరిగిన దాన్ని ఒరిజినల్ పిక్చర్ను ఆయన నిన్న సాయంత్రం ఫేక్ అని పెట్టగలిగాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే ఎంత బరితెగించిండాలి. ఆ రైతులు ఉన్నారు, ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి వెళ్తుంది అంటే తనను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు, తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా, తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే నిజం అవుతుందనే గట్టి నమ్మకం ఉండబట్టేగా చంద్రబాబు నాయుడుకు. ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబాయిచ్చి గుడ్లూరిమి మీ తమాషాలు చేస్తానరా, మీ అంతు చూస్తానని బెదిరించి అనగలుగుతున్నాడంటే వాస్తవాన్ని, ఆయన మీద ఆయనకు ఎంత నమ్మకం పెరిగిండాలా? అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు? మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా, వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా, ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఓ చట్టం చేయాలనేంత వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి పోతున్నాడంటే చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం కావట్లా. మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి లోపల వేస్తాడా క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఘంటసాల లంకపల్లి అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఇది ఫేక్ అని చెప్పిస్తాడా? కూటమి నాయకులు కుమ్మక్కై యూరియాను దారి మళ్లిస్తున్నారని ఫైర్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బస్తాకు 200 నుంచి 300 వరకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీ లేదా మీ నాయకులు, కూటమి నాయకులు కింది వరకు ఎక్కడికెక్కడ కుమ్మక్కై యూరియాను అక్రమ నిల్వలను ఎంకరేజ్ చేసి దాన్ని దారి మళ్లించి బయటికి పంపించి ఎక్కువ రేటన్నా చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో క్రియేట్ చేసి, స్కేర్సిటీ క్రియేట్ చేసి, కృత్రిమ కొరత క్రియేట్ చేసి బస్తాకు 200 నుంచి 300 రూపాయలు అడిషనల్ కన్నా బాతున్నారు. దాంట్లో వాటాలు పోతున్నాయి. అది ఓపెన్గా కనపడుతోంది.